ఒకటితో తెలుసుకుందాం. మోమో అయాసే అనే అమ్మాయి తన బాయ్ఫ్రెండ్తో కలత చెందడంతో కథ ప్రారంభమవుతుంది. అతను డేట్కి వెళ్లడానికి మోమో నుండి డబ్బు అడుగుతాడు మరియు మోమో నిరాకరించినప్పుడు అతన్ని ప్రేమ హోటల్కి తీసుకెళ్లమని అడిగాడు. కాని అతను ఆమెకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మోమోకు కోపం వచ్చి అతనిని తన్నుతుంది కాని ఆమె అతని ముందు చాలా బలహీనంగా ఉంది కాబట్టి అబ్బాయి మోమోని వదిలివేసి ఆమెతో విడిపోయాడు. ఇప్పుడు మోమో ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. అబ్బాయి ఒక కిరాతకుడు కావడం మంచిదని చెప్పారు. మోమో అతనిలో ఏమి చూసిందో నాకు తెలీదు. మోమో తన అభిమాన నటుడు కెన్ టకాకురాలా కనిపిస్తాడని మరియు ఆమె కైనమైన పురుషుల తరహా అబ్బాయిలను ఇష్టపడుతుందని చెప్పింది. అలాంటి అబ్బాయిలు ఇకపై కనిపించరని ఆమె స్నేహితులు అంటున్నారు. మోమో ఇప్పుడు చాలా బాధగా ఉంది మరియు కెన్ టకాకురా లాంటి వ్యక్తి తనకు ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆమె ఒక క్లాస్లో అబ్బాయిలు అబ్బాయిని ఇబ్బంది పెట్టడం మరియు అతనిపై పేపర్లు విసురుతున్నట్లు చూస్తుంది మరియు అతను తన మ్యాగజైన్ మోమో చదువుతున్నాడు. ఇది చూడటం ఇష్టంలేక ఆమె అబ్బాయి బెంచ్ మీద కూర్చుని పేపర్లు విసరడం మానేసిన ఇతర అబ్బాయిల వైపు చూస్తుంది. మోమో ఇప్పుడు లేచి క్లాస్ నుండి బయటకి వచ్చి ఎవరిమీద కోపాన్ని వెళ్లగక్కాలి అని ఆలోచిస్తుండగా అబ్బాయి మోమో దగ్గరకు వచ్చాడు. అందుకే తన దగ్గరకు వచ్చిందని మోమో అంటే నీకు అపార్థం వచ్చి ఉండవచ్చని మోమోకి ఇంటరెస్ట్ లేదని చెప్పాడు. అయితే ఆ అబ్బాయి తన మ్యాగజైన్ గురించి మోమోకులు మరియు గ్రహాంతరవాసులు నిజంగా ఎలా ఉంటారో కాని ప్రభుత్వం దాని గురించి ఏమీ చెప్పలేదు కానిలు కనిపించిన వాటికి చాలా ఆధారాలు ఉన్నాయని మోమో చెప్పాడు. యూఎఫ్లు లేదా గ్రహాంతరవాసులు ఉన్నారని ఆమె భావించడం లేదని లేదా వారి గురించి తనకు ఏమీ తెలియకూడదనుకుంటున్నారని మోమో తెలుసుకోవడం ప్రారంభించాడు. కాని ఇప్పటికీ అబ్బాయి మోమో ముందు గ్రహాంతరవాసుల గురించి మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు మోమోకు కోపం వచ్చింది మరియు మీ అర్థంలేనిది ఆపు అని చెప్పింది. మీకు స్నేహితులు ఎందుకు లేరు మరియు ఎప్పటికీ ఉండరు? ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు మరియు అతని చేతినుండి మ్యాగజైన్ పడిపోయింది. మోమో వెంటనే ఆమె కొంచెం ఎక్కువగా మాట్లాడిందని గ్రహించి ఆమె తన పత్రికను తీసుకుని ఇలా చెప్పింది, అబ్బాయిని క్షమించండి మరియు గ్రహాంతరవాసులు ఉన్నారని తాను అనుకోవడం లేదని చెప్పింది. అయితే దెయ్యాలు నిజంగా ఉన్నాయని ఆమె నమ్ముతుంది. ఆ అబ్బాయి దెయ్యం లాంటిది ఏమీ లేదని నవ్వడం ప్రారంభించాడు. మీకు పిచ్చి పట్టిందా? మోమోకి అతనిపై చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వారు మోమోతో పోరాడడం మొదలుపెట్టారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయని, గ్రహాంతరవాసులు ఉండరని. అయితే అబ్బాయి గ్రహాంతరవాసులు మాత్రమే నిజమని నమ్ముతున్నాడని మోమో స్నేహితులు వారు గొడవ చేయడం చూసి మోమో తన కొత్త బాయ్ఫ్రెండ్ని పొందాడని మరియు వారు చాలా బాగా కలిసిపోతున్నారని వారు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయిని దెయ్యమున్న ప్రదేశానికి వెళ్లమని సవాలు చేస్తాడు మరియు అక్కడ దెయ్యం కనిపిస్తే మోమో సేవకుడు అవుతాడు. దానిపై ఆ అబ్బాయి కూడా మోమో ఆ హాంటెడ్ వద్దకు వెళ్లమని చెప్పాడు స్థలం మరియు అతను అక్కడ గ్రహాంతరవాసులను చూస్తే అప్పుడు మోమో అతని సేవకుడిగా మారవలసి ఉంటుంది. ఇద్దరూ అంగీకరించారు. ఇప్పుడు మోమో చాలా సంవత్సరాలుగా మూతపడిన నాగా జనరల్ హాస్పిటల్కి చేరుకుంటాడు. మోమో ఆ అబ్బాయికి అకల్ట్కున్ అనే మారుపేరును పెట్టాడు లేదా ఒకరునొకరున్ ఆస్పత్రి అని మోమోకు చెప్పాడు. గ్రహాంతరవాసుల గుహ ఆమె కడికి వెళితే గ్రహాంతరవాసులు ఆమెను ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తారు మరియు ఆమె శరీరంతో ప్రయోగాలు చేస్తారు. మోమో ఆమెను కిడ్నాప్ చేశారా లేదా అని అడిగాడు. ఆమె కిడ్నాప్ చేయబడి ఉంటుందని మరియు గ్రహాంతరవాసులు తన జ్ఞాపకాలను ఒకరున్ మాటల నుండి తుడిచిపెట్టి ఉంటారని ఒకరున్ చెప్పాడు. మోమోకు తాను ఏ గ్రహాంతరవాసి లేదా యూఎఫ్ఓ ఏమైనప్పటికీ చూడలేదని తెలుసు. ఒకరున్ కూడా మోమో చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇది పాత సొరంగం అని మోమో చెప్పింది. ఈ సొరంగం నిండా దయ్యాలు ఉన్నాయని ఆమె ఆన్లైన్లో చదివింది. ఒకరున్ ఈ సొరంగం వద్దకు లీ అలాంటిదేమీ లేదని నిరూపిస్తానని చెప్పాడు. అయితే అతను భయపడ్డాడు మరియు అతను పాడటం మొదలుపెట్టాడు. ఒకరున్ కూడా మోమో ఎప్పుడూ దెయ్యాన్ని చూడలేదని అతను ఆమెతో అరవడం ప్రారంభించాడు. ఆమె ఎప్పుడూ దెయ్యాన్ని చూడనప్పుడు ఆమె వాటిని ఎలా నమ్ముతుంది అని మోమో చెప్పింది. దానిమీద ఆమె బామ్మ నిజంగా ఒక ఆత్మ మాధ్యమం అంటే ఆమె మాట్లాడగలదు. ఆత్మలకు మోమోను ఆమె అమ్మమ్మ పెంచింది ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు చనిపోయారని. మోమో చిన్నప్పుడు ఆమె తలపై చేయివేసి పూజ చేసేది. చెడు శక్తులు తను చేసే పనికి దూరంగా ఉంటాయని ఆమె బామ్మ పేది ఒక భంగిమలో మరియు పాకశాలకు వెళ్ళండి మరియు అబ్బాయిలు ఆమెను ఎగతాళి చేసేవారు. మోమో ఇష్టపడే అబ్బాయి కూడా ఆమెను ఎగతాళి చేయడం ప్రారంభించాడు. దీనితో మోమో తన బామ్మను ద్వేషించడం ప్రారంభించింది మరియు ఆమె తనతో చెడుగా మాట్లాడేది. ఆ తర్వాత చాలా రోజులు ఆమె తన బామ్మతో మాట్లాడలేకపోయింది. కాని తరువాత మోమో ఆమె అని గ్రహించింది. అబ్బాయి తనని ఎగతాళి చేసినందుకు కోపం రాలేదు కాని ఆ అబ్బాయి తన అమ్మమ్మని ఎగతాళి చేశాడు. కాబట్టి మోమో తన అమ్మమ్మని చాలా ప్రేమిస్తుంది మరియు ఆమె తనని నమ్ముతుంది. అందుకే దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతుంది. ఇప్పుడు గ్రహాంతరవాసులు ఉన్నారని అనుకుంటున్నారు కాని ఒకరున్ అలా ఎందుకు చేయలేదని అడిగాడు.
ఆమెకు ఏమీ చెప్పకండి మరియు దీని వెనుక కారణం అవసరం లేదని. ఒకరున్ ఇప్పుడు సొరంగంలో రక్తపు మరకలను చూస్తాడు మరియు అతను వెనక్కి తిరిగినప్పుడు అతను ఒక భయంకరమైన వృద్ధురాలిని చూశాడు. ఆమె దెయ్యమని. ఇప్పుడు ఒకరున్ గుహ నుండి బయటకు పరుగెత్తడం ప్రారంభించాడు. మోమో ఆమె మాటలు వింటుంది అరుస్తూ. ఆమె తప్పక టర్బో బామ్మ అయి ఉంటుందని చెప్పింది మరియు ఆమె ఎవరినైనా పట్టుకుంటే ఆమె అతనిపై శాపం పెడుతుందని చెబుతారు. ఒకరున్ పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. అయితే టర్బో బామ్మ ఆమెను చేరుకుంది మరియు ఒకరున్ కాల్ కట్ చేయబడింది. మోమో ఇప్పుడు ఆమె సహాయం కోసం బయలుదేరడం ప్రారంభించింది కాని ఆమె నిజానికి గ్రహాంతరవాసులుగా ఉన్న ముగ్గురు మగవాళ్లు మోమో పరుగెత్తడానికి ప్రయత్నించారు. కాని వారు మోమోని పట్టుకుని ఆమె బట్టలు చింపివేశారు. మోమో మేల్కొంటుంది మరియు ఆమె చేతులు మరియు కాళ్ళు కట్టివేయబడిందని ఏలియన్ సామెకు చెబుతారు. ఎందుకంటే వారు సెర్పో గ్రహం నుండి వచ్చినందున వారు తమలో మగవారు మాత్రమే ఉన్నారు. జాతులు జనాభాను పెంచడానికి క్లోన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఎందుకంటే వారు కూడా మానవులలా పునరుత్పత్తి చేయాలని కోరుకుంటారు. అందుకే వారు మానవ అవయవాలను దొంగిలించడానికి ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు వారు మోమోతో సంభోగం చేస్తారు మరియు పరిశోధన కోసం ఆమె అవయవాలను బయటకు తీస్తారు. మోమో వారు ఆమెను విడిచిపెట్టారు. కాని ఈ గ్రహాంతరవాసులు తమ సైకోకినిసిస్ శక్తిని ఉపయోగించడం ప్రారంభించారు. తద్వారా మోమో హిప్నటైజ్ చేయబడి వారి మాటలు వింటారు. కాని మోమో మానసికంగా బలంగా ఉంది మరియు ఆమె శక్తి ఆమెను ప్రభావితం చేయలేదు. వారు ప్రయోగాన్ని ప్రారంభించబోతున్నారు. కాని మోమో మొబైల్ గ్రహాంతర పిక్స్ మోగడం ప్రారంభించింది. మొబైల్ని పైకి లేపి దాన్ని తన్నుతుంది. ఆపై ఒక దెయ్యం మొబైల్ నుండి బయటకు వస్తుంది. ఈ దెయ్యం గ్రహాంతరవాసిని నరికి దూరంగా విసిరివేస్తుంది. ఈ దెయ్యం మరెవరో కాదు, టర్బో గ్రాని ఒకారున్చే తిట్టబడిన ఒకారున్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు మరియు బామ్మ సొంతం చేసుకుంది. మీరు వెళ్ళిపోతున్న మొబైల్ నుండి టెలిపోర్ట్ చేసే సాంకేతికత కూడా మా వద్ద లేదని లేదా మీ అరటిపండును గ్రహాంతరవాసులు ఇప్పుడు తమ శక్తులను ఉపయోగించడం మొదలుపెట్టారని రెండో గ్రహాంతరవాసి అతనితో చెప్పాడు. అయితే బామ్మ చాలా బలంగా ఉంది. గ్రహాంతరవాసుల శక్తి ఆమెను ప్రభావితం చేయదు మరియు ఆమె కట్ చేసింది. అవతలి గ్రహాంతరవాసి తన అరటిపండును తీసి ఇప్పుడు మూడో గ్రహాంతరవాసి బామ్మని దూరంగా విసిరి, తాము మనుషులపై ఎప్పుడూ దాడి చేయలేదు కాబట్టి మీ అరటిపండు మాకు ఇవ్వండి అని అంటాడు. ఒకారున్ చాలా కాలంగా గ్రహాంతరవాసులను చూడాలనుకునే వారికి ఏది కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఎందుకంటే అతనికి ఎప్పుడూ స్నేహితులు లేరు. కనీసం గ్రహాంతరవాసులు తనతో స్నేహం చేస్తారని అతను భావించాడు. అందుకే అతను ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు మరియు తన వద్దకు గ్రహాంతరవాసి వస్తాడని అనుకున్నాడు. కాని అది ఎప్పుడూ జరగలేదు. ఒకారున్ ఎప్పుడూ ఇతర పిల్లలచే వేధింపులకు గురవుతాడు మరియు ఎవరూ పట్టించుకోరు. అతను బ్రతికి ఉన్నాడో లేడో కాని మోమో అతనికి సహాయం చేయడానికి వచ్చాడు. అందుకే మోమోకి ఏమీ జరగనివ్వడు. కాబట్టి ఏలియన్స్ అయినా ఒకరున్తో చేయాలి. కాని మోమోని వదిలేయండి మరియు అతను ఆమె కోసం రాక్షసుడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరున్ యొక్క శాపం మళ్లీ అతనిని ఆక్రమించింది. మోమో కూడా మీరు నిజమైన మనిషి అని వారికి చూపించమని అరుస్తుంది. గ్రహాంతరవాసి ఒకర్ని మళ్లీ దాడి చేస్తాడు మరియు ఒకరున్ వెంటనే ఇస్తాడు. గ్రహాంతరవాసి మోమోని మళ్లీ హిప్నోటైజ్ చేయడం ప్రారంభించాడని మోమో చెప్పింది మరియు మగ మనుషుల గురించి మనం పట్టించుకోము అని మోమో ఇప్పుడు తన బామ్మను గుర్తుచేసుకుంది. దీనిలో మోమో తన శక్తిని బయటకు తీయమని మోమోకు బోధిస్తోంది. తద్వారా ఆమె ఎప్పుడు తనను తాను రక్షించుకోగలదు చెడు విషయాల నుండి. కాని మోమో ఈ కర్మ చేయడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆమెను ఎగతాళి చేసేవారు. మోమో తన బామ్మను ద్వేషిస్తున్నారని మరియు ఆమె ఒక నకిలీ ఆత్మ మాధ్యమం అని చెప్పి పారిపోతారు. మోమో ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటుందో మోమో ఇప్పుడు శ్రద్ధ వహిస్తుంది మరియు తన బామ్మ నేర్పినది చేస్తుంది మరియు అకస్మాత్తుగా ఆమె మానసిక శక్తులను పొందుతుంది. దానిద్వారా ఆమె టేబుల్ని పగలగొట్టి ఒకరున్ కూడా షాక్ అయ్యాడు. మోమో తనకు మానసిక శక్తులు ఉన్నాయని నమ్మలేదు. మోమో శక్తి ముందు మోమో యొక్క శక్తి కూడా బలహీనపడింది. ఆమె బామ్మ నిజంగా ఒక ఆత్మ మాధ్యమం అని అర్థం చేసుకుంది. ఆమెకు ధన్యవాదాలు చెబుతుంది మరియు మూడవ గ్రహాంతరవాసిని తన్నింది. అది గ్రహాంతరవాసిని విచ్ఛిన్నం చేసి బయటకు పడిపోతుంది మరియు ఈ యూఎఫ్ఓ చంద్రునిలా కనిపించింది. కాని ఇప్పుడు అది దాని అసలు రూపంలోకి తిరిగి వచ్చింది మరియు కింద పడటం మొదలవుతుంది. మోమో ఒకరున్ దెయ్యంగా మారిందని చూస్తుంది. ఆమె మోమోని కాటు వేయడానికి వస్తుంది. అయితే మోమో తన శక్తిని ఉపయోగించి టర్బో గ్రానిని ఒకరున్ నుండి వేరుచేస్తుంది. కాని ఒకరున్ ఇంకా శాపగ్రస్తులయ్యాడు. టర్బో గ్రాని తాను ఒకరున్ 2 బంతులను తీసివేసి తన వద్ద బంతులు వచ్చే వరకు చెప్పింది. ఒకరున్ని విడిపించాలంటే ఒకరున్కి శాపవిమోచనం కలుగుతుంది. అదే సొరంగంలో ఇలా చెబుతూ పోరాడాలి. టర్బో గ్రాని అదృశ్యం యూఎఫ్ఓ ఇప్పుడు భవనంపై నుండి కూలిపోతుంది. అయితే మోమోతో బయటకు వచ్చింది. ఎందుకంటే గ్రహాంతరవాసులు మరియు దెయ్యాలు గ్రహాంతరవాసులు మోమోను కిడ్నాప్ చేసినందున రెండూ తప్పు అని నిరూపించబడింది. మరియు ఒకరున్ శాపానికి గురయ్యాడు.
మోమో యొక్క మానసిక శక్తి కారణంగా ఒకరున్ ఇప్పుడు మామూలుగా ఉన్నాడు. ఆమె తన శక్తిని తొలగిస్తే ఒకరున్ అదుపు తప్పిపోతాడు. ఎందుకంటే ఒకరున్ ఆ సొరంగంలోకి వెళ్లడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆమె తన బట్టలు విప్పి మోమోకి ఇచ్చింది. తద్వారా ఆమె వెళ్ళవచ్చు. మోమో తనకు సహాయం చేయడానికి తనతోపాటు వెళతానని చెప్పింది. ఒకరుంకి ఎందుకు సహాయం చేస్తాను అని చెప్పింది. మోమో తన బట్టలు తిరిగి ఇచ్చేది ఒకరుం కనీసం ఈ బట్టలు వేసుకోలేదా లేకపోతే ఆమె ఒకరున్ హృదయాన్ని కేంద్రీకరించలేను అని చెప్పింది. కెన్ తకకురా కూడా అదే మాట చెప్పింది. ఎందుకంటే ఒకరున్ ఈ అబ్బాయి పేరు కూడా తనకు తెలియదని అనుకుని అతని పేరు ఒకారున్ అని అడిగాడు. అతని పేరు కెన్. తకకురా జోసున్ మోమోని చూసి భయపడతాడు మరియు అతని వెనుక ఉన్న యుఎఫ్ఓ పేలింది మరియు ఇది ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది కాబట్టి